Hi, hello, welcome to Shravana Health Tips. శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ డెంటిస్ట్ డాక్టర్ రామ్మోహన్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే, నేను డాక్టర్ రామ్మోహన్ అండి, ఎండిఎస్ ఇన్ ఎండోడాంటిక్స్, వర్కింగ్ ఇన్ శ్రీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ఇన్ వెంగళరావు నగర్. డెంటల్ ఇంప్లాంట్ తర్వాత పళ్ళ సెట్ అనేది ఎలా వేయించుకోవాలి సార్? డెంటల్ ఇంప్లాంట్స్లో 2 టైప్స్ ఉంటాయండి. అంటే పళ్ళు కట్టేది. ఇప్పుడు మొత్తం సపోజ్ అన్ని పళ్ళు లేవనుకోండి, అసలు పళ్ళే లేవనుకోండి, ఆల్ ఆన్ 4 ఇంప్లాంట్స్, ఆల్ ఆన్ 4 అని డెంచర్ అని అంటాం. ఆల్ ఆన్ 4 అంటే 4 ఇంప్లాంట్స్ మాత్రమే పెడతాం మొత్తం జాలో, అంటే కంప్లీట్గా పళ్ళు లేకపోతే. ఆల్ ఆన్ 4, ఆల్ ఆన్ 6 అంటాం. ఆల్ ఆన్ 4 అంటే 4 ఇంప్లాంట్స్ పెట్టేసి 4 ఇంప్లాంట్స్ మీద మొత్తం సెట్ కడతాం. దట్ ఈస్ వన్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ ఆల్ ఆన్ 6 అంటాం. ఆల్ ఆన్ 6 అంటే 6 ఇంప్లాంట్స్ ప్లేస్ చేస్తాము, 3 ఆన్ దిస్ సైడ్, 3 ఆన్ దిస్ సైడ్, అండ్ దాని మీద పళ్ళ సెట్ కడతాం. సో ఇవి 2 వెరైటీస్ ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ అనమాట. దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం ఆల్ ఆన్ 4 పెట్టొచ్చు, ఆల్ ఆన్ 6 పెట్టొచ్చు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఒక సింగిల్ ఇంప్లాంటే పెట్టామనుకోండి, అన్ని పళ్ళు కాకుండా సింగిల్ ఇంప్లాంటే పెట్టామనుకోండి, అప్పుడు వన్ మెథడ్ ఐ హ్యావ్ షోన్ యూ ఈజ్ విత్ ద స్క్రూ వి ఫిక్స్ టు ద ఇంప్లాంట్ క్యాప్. క్రౌన్ అనేది స్క్రూ ద్వారా ఫిక్స్ చేస్తాం ఇంప్లాంట్కి. సెకండ్ ఇంకోటి ఏంటుంటుందంటే, స్క్రూ లేకుండా సిమెంట్తోని డైరెక్ట్గా ఇంప్లాంట్ మీద కూర్చోబెడతాం క్యాప్ని. ఈ అటాచ్మెంట్ ఉండకుండా డైరెక్ట్ క్యాప్ ఇంప్లాంట్ మీద కూర్చోబెట్టేసి సిమెంట్తో ఫిక్స్ చేస్తాం. సో ఆ ఇంప్లాంట్స్ కూడా ఉంటాయి. డిపెండ్స్ అపాన్ ద పేషెంట్స్ కండిషన్, ఏది సూటబుల్ అవుతే అది ఫిక్స్ చేస్తాం అన్నమాట. డెంటల్ ఇంప్లాంట్స్లో 2 టైప్స్ ఉన్నాయి అన్నారు కదా సార్, దాంట్లో ఏది బెస్ట్ అంటారు? ఏది బెస్ట్ అనేది మన పేషెంట్స్ కండిషన్ని బట్టి చెప్తామమ్మా. బోన్ ఫ్యూజింగ్ అనేది న్యాచురల్గా జరుగుతుంది కాబట్టి ఆఫ్టర్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ వెయిటింగ్ ఫర్ 3 months ఫర్ ద బోన్ టు ఫ్యూజ్ టు ద ఇంప్లాంట్, దాని మీద క్యాప్ పెట్టడం అనేది ఐ ప్రిఫర్ దట్ రాదర్ దాన్ ఇమ్మీడియట్ లోడెడ్ ఇంప్లాంట్స్. ట్రెడిషనల్ కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ఆర్ బెటర్. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి ఎక్కువ కాలం ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? డెంటల్ ఇంప్లాంట్స్ చెప్పాను కదా ఇందాక, డు నాట్ ఎగ్జర్ట్ టూ మచ్ ఫోర్స్ ఆన్ ద టీత్. నార్మల్గా తినండి అండ్ టేక్ రెగ్యులర్ హెల్త్ చెకప్. ఎందుకంటే ఎప్పుడైతే మనకి డయాబెటీస్ పెరుగుతుందో, డయాబెటీస్ పెరిగినప్పుడు జా బోన్ అనేది లాస్ అవుతుంటుంది. సో జా బోన్ లాస్ అయినప్పుడు, బోన్ అరిగిపోయినప్పుడు ఇంప్లాంట్స్ కూడా లూజ్ అయిపోతుంటాయి. సో అందుకని మెయింటైన్ హెల్త్, జనరల్ హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఎగ్జర్షన్ ఆఫ్ ఎక్సెస్ ఫోర్స్ ఉండకూడదు జా బోన్లో. మనము తినేటప్పుడు కానీ చూయింగ్ అప్పుడు కానీ ఎక్సెస్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయకుండా ఉండాలి. ప్రెగ్నెన్సీ సమయంలో డెంటల్ ఇంప్లాంటేషన్స్ అనేవి చేయించుకోవచ్చా సార్? లేదండి, ఇంప్లాంట్స్ డెంటల్ ప్రెగ్నెన్సీ టైంలో ఇట్ ఈస్ నాట్ సజెస్టెడ్. ఎందుకంటే సిటీ స్కాన్ తీయాలి, మళ్ళీ దానికి ఎక్స్రేస్ తీసి దాని పొజిషన్ చూసుకోవాలి, ఇంప్లాంట్ ఏ పొజిషన్లో పెడుతున్నాం అనేది చెక్ చేసుకోవాలి. సో బెటర్ నాట్ టు డూ ఇంప్లాంట్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ టైం. షుగర్ వ్యాధిగ్రస్తులు డెంటల్ ఇంప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చా సార్? చేయించుకోవచ్చండి, దానికి డయాబెటీస్కి ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ డయాబెటీస్ షుడ్ బి అండర్ కంట్రోల్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ డయాబెటీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ ద ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ అండ్ టూత్ బ్రిడ్జ్ మధ్య తేడా ఏంటి సార్? ఎప్పుడైతే మనము ఒక పన్ను లేదనుకోండి, సపోజ్ ఇంప్లాంట్ ఏంటి అంటే ఈ లేని ప్లేస్లో ఉన్న బోన్ని సపోర్ట్ తీసుకొని వి ప్లేస్ ద ఇంప్లాంట్. ఎక్కడైతే పన్ను తీసామో అక్కడ ఈ బోన్ సపోర్ట్తోని ఇక్కడే హోల్ డ్రిల్ చేసేసి ఈ ప్లేస్లోనే ఇంప్లాంట్ ప్లేస్ చేసి వీకి ప్లేస్ ద క్యాప్ ఆన్ ద ఇంప్లాంట్. అదే బ్రిడ్జ్ అనుకోండి, బ్రిడ్జ్ ఎప్పుడైతే ఒక పన్ను లేదనుకోండి, దాని వెనకాల పన్ను దాని ముందు పన్ను అరగదీస్తాం చిన్నగా చేసి దాని మీద జాయింట్ వస్తాయి అన్నమాట క్యాప్స్. అందుకని దాన్ని బ్రిడ్జ్ అంటాము. అయితే ఇక్కడ బోనింగ్ డ్రిల్లింగ్ ఏమి ఉండదు బ్రిడ్జ్లో ఓన్లీ డ్రిల్లింగ్ ఆఫ్ టీత్ ఉంటుంది, అడ్జసెంట్ టీత్, ఫ్రంట్ టీత్, బ్యాక్ టీత్ గ్యాప్కి. అక్కడ మనము చిన్నగా చేసేసి పన్ను అరగదీసి చిన్నగా చేసి సింగిల్గా ఒకటే జాయింట్లో 1, 2, 3 క్యాప్స్ వస్తాయి అన్నమాట సింగిల్ జాయింట్. దాన్ని బ్రిడ్జ్ అంటాము. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బ్రిడ్జ్ ఇట్లా వస్తుంది. మొత్తం జాయింట్ ఉండేసి వెనకాల పన్ను ముందు పన్ను అరగదీసి దాని జాయింట్గా 3 క్యాప్స్ ఒకటే సింగిల్ జాయింట్లో వస్తుంది. దీన్ని బ్రిడ్జ్ అంటాం. బ్రిడ్జ్ అంటే మొత్తం పళ్ళన్నీ జాయింట్గా వస్తాయి. సో అది ఇక్కడ పళ్ళు కూర్చుంటాయి అన్నమాట. మధ్యలోది క్లోజ్ ఉంటుంది. ఎక్కడైతే పన్ను లేదో అక్కడ క్లోజ్ ఉంటుంది,
అండ్ దీస్ ఆల్ ఆర్ సపోర్ట్ అడ్జసెంట్ టీత్కి మనం కూర్చోబెడతాం దాని పన్ను మీద, అట్లా అన్నమాట. దీన్ని బ్రిడ్జ్ అంటారు. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి విరిగిపోతాయా సార్? ఇంప్లాంట్ ఎప్పుడూ విరగదమ్మా. ఇంప్లాంట్ లూజ్ అవుతుంది, లేదు అంటే క్యాప్ లూజ్ అవుతుంది. ఎందుకు క్యాప్ లూజ్ అవుతుంది అంటే ఈ స్క్రూ అటాచ్మెంట్ ఉంటుంది క్యాప్కి కాబట్టి. ఎప్పుడైతే మనం గట్టిగా తింటామో లేదంటే లేటరల్ ఫోర్సెస్ అంటే జా అటు ఇటు కదిలినప్పుడు కూడా ఈ జాయింట్ అనేది ఉండడం వల్ల ఈ స్క్రూతోని పన్ను అటాచ్ అవ్వడం వల్ల ఈ స్క్రూ అనేది లూజ్ అవ్వడం ఉంటుంది. ఆర్ ఇంప్లాంట్ లూజ్ అవ్వడం అనేది ఉంటుంది. ఎప్పుడు లూజ్ అవుతుంది ఇంప్లాంట్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో మన బాడీలో ఎముక అనేది అరిగిపోతుంటుంది. అప్పుడు ఎముక అరిగిపోయినప్పుడు ఈ ఇంప్లాంట్ అనేది లూజ్ అవ్వడం ఉంటుంది, కానీ ఇంప్లాంట్ విరిగిపోవడం అనేది ఎప్పుడూ ఉండదు. డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఎంత ఖర్చుతో ఉంటుంది సార్? ఇంప్లాంట్స్లో చాలా వెరైటీస్, చాలా బ్రాండ్స్ వచ్చేసినాయి. ఇంప్లాంట్ కాస్ట్ రేంజెస్ ఫ్రమ్ 25,000 అప్ టు 60,000. అంతకంటే ఎక్కువ జైగోమా ఇంప్లాంట్స్ అని లేటెస్ట్గా వచ్చినాయి, అవి ఇంకా కాస్ట్లీ ఉంటాయి. సో బేసిక్ ఇంప్లాంట్ రేంజెస్ స్టార్ట్ ఫ్రమ్ 25,000 నుంచి స్టార్ట్ అవుతుంది ఇంప్లాంట్ కాస్ట్. అప్ టు 60,000 ఇట్ గోస్ సింగిల్ ఇంప్లాంట్. థ్యాంక్ యూ అండి ఫర్ ద ఆపర్చునిటీ గివెన్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ అడ్రస్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.